వాల్మీకి రామాయణంలో రాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసిన విషయం లేదు. అందులో లేకుండా మీరు ఎలా చెబుతారు అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్షేత్రాల గురించి తీర్థాల గురించి మాత్రం పురాణాలు మనకు పెద్ద ప్రమాణం. వైష్ణవులకైనా శైవులకైనా మొత్తం భారతీయులకి పురాణాలే ప్రమాణం. మనకి ఏవి చూసినా ఉదాహరణకి రామలింగం క్షేత్రం ఇలా చెప్పుకున్నామో శ్రీరంగ క్షేత్రం ఉంటుంది. శ్రీరంగంలో కూడా విభీషణుడు అయోధ్య నుంచి రాముడికి ఇవ్వగా తీసుకుని వచ్చాడు విష్ణువుని అని కథ ఉంది. అది రామాయణంలో మనకు లేదు. అయినా ఆ కథను మనం ప్రమాణంగానే భావిస్తున్నాం. అలాగే భద్రాచలం నాటి మహాక్షేత్రం గురించి రామాయణంలో లేదు, అయినా అది ప్రమాణంగానే మనం భావిస్తూ ఉన్నాం. అలాగే రామేశ్వరం ప్రతిష్ఠ చెయ్యలేదు అని వాల్మీకి రాయలేదు గనక దాని విరుద్ధం మనం చెప్పట్లేదు కదా, రామాయణ విరుద్ధంగా. అయితే రామాయణం కావ్య సంప్రదాయం, ఇతిహాసం కూడా కాదు. ఇతిహాసం మహాభారతం, రామాయణం కావ్యం. పురాణాలు ఒక ప్రక్రియకు ఒక స్వభావం ఉంటుంది. కావ్యంలో ఈ విషయాలన్నీ ఎక్కువ చర్చించరు. కావ్యం వ్యంగ్యంగా ఉంటుంది, ధ్వని ప్రధానంగా ఉంటుంది. అది కావ్య లక్షణం. అది కావ్యంగా తీర్చిదిద్దాడు వాల్మీకి. కానీ ఆయన మహాదేవుడిని ఇక్కడ రచించాడని చెప్పకపోలేదు. అది ఎక్కడ చెప్పాడు అంటే మొత్తం రావణ వధ అయిపోయిన తర్వాత పుష్పక విమానం నుంచి వస్తూ అక్కడ సీతమ్మకి ఒక్కొక్కటి చూపిస్తాడు రామచంద్రమూర్తి. చూపించేటప్పుడు ఇక్కడ నేను మహాదేవుడిని అర్చించాను, అనుగ్రహం పొందే అని మహాదేవ శబ్దంతో చక్కగా స్పష్టంగా అత్ర పూర్వం మహాదేవ ప్రసాద మకరోత్ ప్రభు అని ఉంది. అక్కడ వాళ్ళు ఏమంటారంటే గురుగారు, ఈ మహాదేవ శబ్దం శివుణ్ణి ఉద్దేశించింది కాదు, ఇది సముద్రుణ్ణి ఉద్దేశించింది అని అంటున్నారు. అక్కడ నేను అన్నది ఏంటంటే సముద్రుడైనా శివుడైనా సరే, కాసేపు పక్కన పెడదాం. రాముడు ఏం చెబుతున్నాడు, ఇక్కడ నన్ను మహాదేవుడు అనుగ్రహించాడు పూర్వం అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ రాముడు శివుణ్ణి ఉద్దేశించి చెప్పలేదు అని చెప్పడం ద్వారా రాముడు శివుడి యొక్క అనుగ్రహం పొందలేదు, కానీ సముద్రుడి అనుగ్రహం పొందాడు అని చెప్పడానికి మాత్రం కొంతమంది వెనకాడటం లేదు. శివుడి అనుగ్రహం పొందాడని చెప్పడానికి మాత్రం వెనకాడుతున్నారు. ఇది ఆశ్చర్యంగా అనిపించింది. అవునండి. ఇప్పుడు అక్కడ సముద్రుడి విషయం మాట్లాడితే సముద్రుడిని రాముడు అనుగ్రహించాడు, కానీ సముద్రుడు రాముడిని అనుగ్రహించలే. అక్కడ మనకు తెలిసేది సేతుబంధనం ముందు జరిగినటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది. అటువంటప్పుడు సముద్రుడు నన్ను అనుగ్రహించాడు రాముడు అనడం అనౌచిత్యం. అదొకటి. రెండవది, మహాదేవ శబ్దానికి సముద్రుడైన అర్థం ఎక్కడుంది? ఈ విషయం ప్రశ్నిస్తే ఒక పండితుడు అన్నాడు నాతో, వరుణుడికి మహాదేవ అంటూ మంత్రంలో కనబడుతుంది కనుక వరుణుడు జలాధిపతి కనుక సముద్రుడికి దానికి సరిపోతుంది. అర్ణవం సముద్రదేవత వేరు, పోనీ దాని వరుణంతో అన్వయించిన వరుణుని ఒకచోట మహాదేవ అన్నారు కనుక అక్కడ మహాదేవ శబ్దానికి వరుణం సముద్రం అని దూరాన్వయం చేయవలసిన అవసరం లేదు. ఉదాహరణకి విష్ణు శబ్దం ఆదిత్యుల్లో ఒకరికి ఉంది కనుక అది ఎక్కడో విష్ణువు అని కనపడగానే ఆదిత్యుల్లో ఒకటి గురించి చెప్పారని అనడం తప్పు కదా. ఎందుకంటే రూఢిగా ఎవరి ఎందుంది చూడాలి. శబ్దం రూఢిగా ఎందుందో అదే వాడతారు అక్కడ సందర్భంలో. రూఢిగా మహాదేవ శబ్దం శివుని ఎందుంది. ఉదాహరణకి అదే రామాయణానికి వస్తే బాలకాండలో గంగావతరణ ఘట్టం, కుమార సంభవ ఘట్టం అక్కడ మీకు కనబడుతుంది. అక్కడ మీరు గమనించినట్లయితే దేవతలందరూ వెళ్ళి శివుని ప్రార్థిస్తారు. అక్కడ స్పష్టంగా దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితే రత అని శ్లోకం ఉంది. అక్కడ మహాదేవ శబ్దం ఎవరి పరంగా వాడబడింది? మహాశివుడు. పోనీ అది మొత్తం రామాయణంలో మహాదేవ శబ్దం సముద్ర పరంగా ఎక్కడైనా వాడబడిందా? వాడబడితే అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రామాయణాన్ని ఫోకస్ చేసి అందులో ఉన్నదే ప్రమాణం అంటున్నాం కనుక ఇక్కడ మహాదేవ శబ్దం దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత అని స్పష్టంగా కనబడుతూ దాని కింద శివ, రుద్ర, మహేశ్వర ఈ శబ్దములు, వృషభధ్వజ ఈ శబ్దములన్నీ మేము 36వ సర్గలో బాలకాండలో కనబడతాయి. దాని కొనసాగింపు 37 సర్గల్లో కూడా గోచరిస్తుంది. అక్కడిలా మహాదేవ శబ్దం శివపరంగా వాడి ఉన్నప్పుడు అదే రామాయణంలో మహాదేవ శబ్దం సముద్రపరంగా ఎలా అన్వయిస్తారు? అది ఒక్కరే అన్వయించారు ఆ పరంగా. సముద్ర శబ్దాన్ని చెప్తూ వ్యాఖ్యానించేది ఒక్కరే. అదే సమయంలో మిగిలిన వ్యాఖ్యాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శివస్థానం, శివపూజ చేసిన స్పష్టంగా రాశారు. అంటే గోవిందరాజయ్య వ్యాఖ్యానం. గోవిందరాజు అంటే సాధారణంగా మన సంప్రదాయంలో ఏంటంటే పేర్లు ఎత్తి ఎప్పుడు విమర్శించాం, విషయం మీదే మాట్లాడతాం మనం. అదే చేస్తున్నాం ఇక్కడ. అక్కడ ఆక్షేపణ దేనికి అంటే ఏదైతే విరుద్ధంగా ఉందో దాన్ని మనం ఆక్షేపణ చేస్తున్నామే తప్ప వ్యక్తి పేరు నేను చెప్పలేదు, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. ఆయన మీరు చెప్పారు కనుక గోవిందరాజయ్య వ్యాఖ్యానాలు మాత్రమే ఉంది. గోవిందరాజయ్య గారికి గొప్ప మహాపండితుడు, గొప్ప రామభక్తుడు, చాలా గొప్ప వ్యాఖ్యానం చేశాడు వ్యాఖ్యాతగా, సందేహం లేదు. కానీ ఆయనకి లోపల శివద్వేషం ఉందనడానికి నేను మీకు ఒక్క ప్రమాణం చూపిస్తాను. అరణ్యకాండలో అగస్త్యుల వారి దగ్గర రామచంద్రమూర్తి వస్తారు. ఆ ఘట్టం చాలా విశేషమైనటువంటిది.
అవి వచ్చినప్పుడు అగస్త్యుడు ఉన్న ఆశ్రమంలో రాముడు చూస్తుంటే రకరకాల దేవతా స్థానాలు కనబడతాయి అక్కడ. ఆ దేవతా స్థానాల్లో విశేషం ఏంటంటే ఒక్కొక్క దేవత పేర్లు చెప్పారు అక్కడ. ఇంద్రుడు, వరుణుడు, దాని తర్వాత కార్తికేయుడు, ఇలా ఎందరెందరు దేవతలు ఉన్నారు అంటే అక్కడ సోమస్థానం, భగస్థానం, స్థానం కౌబేరమేవచ, ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తథేవచ, నాగరాజస్య స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యాః వసూనాం స్థానమేవచ భగవదేవతా విశేషః స్థానంచ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య స్థానం ధర్మస్థానం చ పశ్యతి. వరుస శ్లోకాలని అంటే అక్కడ రకరకాల దేవతా స్థానాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇందులో కార్తికేయుడి పేరుంది, అనంతుడు వాసుకి పేరుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అది చెప్తున్నప్పుడు అత్ర అందులో రుద్ర పేరు లేదు. లేనప్పుడు ఆయన ఈ దేవతా స్థానంలో వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. లేని రుద్రుడి పేరు ఎందుకు ఎత్తడం? ఎత్తి ఏం చెప్తున్నాడు? అత్ర పూజ్య దైవతేషు రుద్రస్య అనుపాదానాత్ అపూజ్యత్వం ఉక్తం అనే వాక్యం రాశారు. రుద్రుడి పేరు ఎందుకు చెప్పాలంటే రుద్రుడిని పూజించకూడదు, అపూజత్వం ఉంది అంటే పూజార్హత లేదు అని స్పష్టంగా రాస్తూ తర్వాత మాట అధునా జనై కశ్చిత్ పూజ్యమానతాతు తామస శాస్త్రానురోధేన ఇది బోధ్యం అని రాశాడు. శివుణ్ణి పూజించేవి తామస శాస్త్రములు, ఇది అక్కడ చెప్పవలసిన అవసరం లేదు. కానీ లేని రుద్ర తెచ్చుకొచ్చి రుద్రుని పూజించడం తామసము అని ఆయనకు అభిప్రాయంలో ఉన్నారు. అందుకే ఇక్కడ మహాదేవ శబ్దాన్ని శివపరంగా రుద్రపరంగా అన్వయించడానికి వెనుకాడి ఆ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు కనుక కావాలని దాన్ని దూరాన్వయించే సముద్రం అని పెట్టారు. అది ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రీతి కలిగింది కాబట్టి ఇప్పటికి అదే పట్టుకుని అదే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పిన శివద్వేషం కాదంటారు, దీన్ని అంతే స్పష్టంగా కనబడుతుంది. అయితే వారు సమర్థించవచ్చు శివద్వేషం కాదని, ఎందుకంటే వాద వివాదాల జోలికి నేను ఎప్పుడు వెళ్ళను, ఇప్పటివరకు వెళ్ళలేదు. కానీ భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని కలిపి ఉంచాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు పరస్పర ద్వేషాలు ఉండకూడదని చెప్తూ మనం చెప్తున్నాం. వాళ్ళు దీన్ని ద్వేషం అనకపోవచ్చు, మాకు ద్వేషాలు లేవండి అనొచ్చుగాక, కానీ మరి దీన్ని ద్వేషం కాక మరేమంటారు? మరి ద్వేషానికి నిర్వచనం ఏంటో మాకు చెప్తే తెలుస్తుంది. తక్కువపరిచిన, కించపరిచిన, నిందించిన, దూషించిన ఏదైనా ద్వేషమే. కావాలి విధ్వంసం చేసి తిట్టి కొట్టడమే ద్వేషం కాదు కదా, కించపరచడం కూడా ద్వేషమే. ఇక్కడ స్పష్టంగా ఈ మాట రాస్తే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు బాధపడరా? అంటే అక్కడ లేని శివుణ్ణి తీసుకుని వచ్చి అంటే అక్కడ ఆ యొక్క సందర్భంలో అయితే ఇదే సమయంలో మరొక మాట చెప్తున్నాను. 15-16 శతాబ్దాల కాలంలో భయంకరమైన ద్వేషం ఉండేది. ఆ ద్వేషాన్ని అడ్డుకున్న మహాత్ముడు మళ్ళీ శంకరుల దర్బార్ శంకరులు అంతటి వారిని కీర్తించిన అప్పయ్య దీక్షితులు, మహాపండితుడు, గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు. మరొక విశేషం ఏంటంటే వాళ్ళ మా అమ్మగారు వైష్ణవులు, అందుకే వీళ్ళ నాన్నగారి పేరు కూడా వైష్ణవ పేరు, రంగరాజ మఖి అని పేరు, రంగరాజాధ్వరి. ఆ మహానుభావుడు ఆయన సంతానంగా కలిగి ద్వైత అద్వైత విశిష్టాద్వైతం మీద గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు, పాఠ్య గ్రంథాలుగా విశేషంగా రాశాడు. వేదాంతేశకు రచించిన యాదవాభ్యుదయాన్ని గొప్ప వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు. ఆయన ఈ సమయంలో ఈ విషయాన్ని ఏదైతే అగస్త్యుడి దగ్గరున్న రుద్రుని పూజ్యార్హత లేదు అనే మాటను ఖండన చేశారు. అద్భుతంగా ఖండన చేసి దానికి మంచి భాష్యం సమాధానం చెప్పారు ఆ రోజుల్లోనే ఆయన. అది చాలా తప్పు. అక్కడ స్థానముల పేర్లు ప్రస్తావన వేరు. మరి కార్తికేయుడు ఎవరు? కార్తికేయ స్థానం అంటే శివుని యొక్క పుత్రుడేగా, అన్నప్పుడు ఆ మాట రాయొచ్చా? ఆత్మ అవైపుత్ర నామాసి అని వేదం చెప్పి. అంతేకాదు కార్తికేయుడు అన్నప్పుడు ఆయన పూజారుడు, ఇప్పుడు నాన్నగారు పూజారుడు కదా, పార్వతీమాత పూజారుకురాలు కదా, శివుడు పూజారుడు కాడని చెప్తే ఇప్పుడు ఎవరు హర్షిస్తారు చెప్పండి? ఏ సమాజం హర్షిస్తుంది? అప్పుడు పండితులు వాళ్ళు వాదించుకున్నారు, వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ గొప్ప పక్కన పెడదాం. సామాన్య హిందువుకి ఇదేమనిపిస్తుంది? ద్వేషం అనిపించదు. అందుకే మన పండితుల గ్రంథాలు ఉన్నప్పటికీ ద్వేషపూరిత వాక్యాలను తొలగించుకుని మనం అన్వయించుకుని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అందరూ కలిసి ముందుకు వెళ్ళవలసినటువంటి, అంటే ఎవరి సంప్రదాయం వాళ్ళు పాటించాలి, అందరూ అన్నీ చేయక్కర్లేదు. వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ మతం ఏం చెప్పిందో ఆ పద్ధతిగా ఆరాధించుకోవచ్చు, వాళ్ళు ఇంకొని ఆరాధించనక్కర్లేదు. కానీ వాళ్ళు కించపరచకూడదు, అది నా ఉద్దేశం. అందుకని వాళ్ళని మీరు వచ్చి బలవంతంగా శివ పూజ చేయండి అని కానీ వీళ్ళని విష్ణు పూజ చేయడం మేము బలవంతంగా చెప్పాం. వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు చక్కగా ఉండాలి, వాళ్ళు అలాగే ఆరాధించుకోవాలి. కొందరు ఒక మంచి సమర్థన చేస్తారు, ఫోకస్గా ఉండాలి కదా, ఏకాగ్రంగా ఉండాలి కనుక విష్ణు భక్తులు విష్ణువుని ఆరాధించారు, శివభక్తులు శివుణ్ణి ఆరాధించారు. మంచిదే, ఆ భావం కూడా చాలా మంచిదే, అలా ఏకాగ్రంగా ఆరాధించుకోవచ్చు. వీరికి ఎలాంటి ఏకాగ్రభావం పూజ్యభావం ఉందో అవతల వాడికి వాళ్ళ దేవత మీద అదే ఏకాగ్రభావం పూజ్యభావం ఉన్నప్పుడు దాన్ని కదిలించడం ఎందుకు? అది కనుక రామాయణంలో సూచనప్రాయంగా మహాదేవ పూజ అంటే నేను శివుణ్ణి పూజించానని చెప్పాడని పండితులందరి అభిప్రాయం. ఒక్క శివునిపై ద్వేషభావం కలిగిన ఒక్కరి అభిప్రాయాన్ని ఎలా స్వీకరిస్తాం? దాన్నే సమర్థించేవాళ్ళు స్వీకరించవచ్చు గాక. ఎందుకంటే అటు రామాయణం మాకెంత ప్రమాణమో శివపురాణం కూడా అంతే ప్రమాణం. ద్వాదశ జ్యోతిర్లింగ ఖ్యాతి ప్రపంచ విఖ్యాతులు ఉంది, అది అంతే ప్రమాణం. మహేశ్వరఖండ అంతే ప్రమాణం. అయితే అవి తామస పురాణాలు
అంటే ఈ సాత్విక రాజస తామస విభాగానికి కూడా అప్పయ్య దీక్షితులు శివతత్వ వివేక నిర్ణయం అనే గ్రంథంలో చాలా గొప్ప సమాధానం చెప్పారు. అక్కడ తామసం ఉంటే అసలు పురాణమే రాదు, తామసం ఉంటే జ్ఞానమే రాదు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు, సత్వగుణం వల్ల వస్తుంది. అక్కడ తామసం ఎవరికి? వ్యాసుడికా, బ్రహ్మదేవుడికా? పురాణాలు తామసం నుంచి ఎలా వస్తాయి? అయితే సాధారణంగా సత్వరజస్తమో గుణం అన్నాను, కానీ లోక వ్యవహారంలో ఉండే తామసం వేరు, సృష్టి స్థితి లయలకు సంబంధించిన సత్వరజస్తమో గుణములకు అర్థం వేరు. ఇవి తెలియంటే మత్స్యపురాణ ఉపోద్ఘాతంలో చాలా చక్కగా రాయబడింది ఇదంతా కూడా. దాన్ని ఆ పాతూరి సీతారామాంజనేయుల వారు తెలుగులో గొప్ప అనువాదం చేశారు. అందులో మీకు కనబడతాయి ప్రవృత్తి, ఆనందము, నివృత్తి అనే 3 సృష్టి స్థితి లయలుగా చెప్తారు. అక్కడ నివృత్తి అంటే జగత్తంతని మరల్చడం, అక్కడ చెప్పిన తామసం వేరు, మనం అనుకునే సత్వరజస్తమో గుణాలు వేరు. కానీ ఏ పదానికి ఎక్కడ అర్థం ఉంటుందో అనేటువంటి పారిభాషిక పద జ్ఞానం ఉండాలి. తెలియక ఈ మాట అనడం తప్పు. ఎందుకంటే మన సంస్కృతిలో వేదం ప్రకారంగా పరతత్వం ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. ఆయన్నే వివిధ రూపాలతో ఆరాధన చేస్తున్నాం. అది ఉపాస్య దేవతలను కొంతమంది, అదేవిధంగా లోకాన్ని నడిపేటువంటి ఇంద్రాది దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా మనం ఆరాధన చేస్తాం. ఆ ఉపాస్య దేవతల్లో శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడు, స్కందుడు అనేది వైదికం చెప్తున్నటువంటి షణ్మత. అది మనం తెలుసుకోవాల్సింది. అయితే ఆ విష్ణు భక్తిలో ఉన్నప్పుడు శివుడు 2వ స్థానంలో కనబడతాడు, శివభక్తులు విష్ణువు 2 స్థానాల్లో కనబడతారు. ఆ సంప్రదాయాల వాళ్ళు దాన్ని అనుసరించి తక్కువగా చెప్పవచ్చు గాక, కానీ అది మనం అంగీకరించకూడదు. సమస్థానంలో గౌరవించండి, మీరు గౌరవించుకోండి, కానీ ఇంకొక తక్కువ పరచకండి. ఆ భావన మనం చెప్పడం జరిగింది. అంటే మీ మతంలో ఉన్నతుడుగా పూజించే విష్ణువుని గొప్పగా పూజించుకుంటూ శివుణ్ణి పూజించకపోయినా శివుణ్ణి ద్వేషించడం కానీ, శివుణ్ణి కించపరచడం కానీ, ఇందాక తమరు చెప్పినట్లుగా ఈ అత్రపూర్వం మహాదేవ అన్న చోట కూడా నత్వత్ర రుద్ర అని చెప్పేసి మొదలు అత్వత్ర రుద్ర అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా తెలుసుకోవాలి కదా.